హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. ఫ్రెండ్స్, ఇవాళ మన టేస్టీ వంటల్లో సొరపిట్టు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ రెసిపీ నాకు ఎలా చేయాలో తెలియదండి. నా ఫ్రెండ్ మైథిలి డైరెక్ట్ చేస్తుంటే చేశాను. ఈ సొరపిట్టు చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. రైస్లో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. అలాగే ఒట్టిదే అలా స్పూన్తో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. సరే, మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఇక్కడ చూపిస్తున్నది సొరచేప అండి. సొరచేపతోనే మనం సొరపిట్టు చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కిలో సొరచేపని కట్ చేసి శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇప్పుడు ఈ చేపలని పాత్రలో వేసుకోవాలి. అలాగే చేపలు మునిగే వరకు వాటర్, 1 స్పూన్ సాల్ట్, ఇంకా 1/2 స్పూన్ పసుపు వేసి ఒక్కసారి కలుపుకొని వీటిని 20 నుంచి 30 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మనము చేపలకి ఉండే పైన స్కిన్ ఊడి వచ్చే వరకు చేపల్ని ఉడికించుకోవాలి. 30 నిమిషాల తర్వాత చూసామంటే చూడండి, చేపలకి స్కిన్ ఊడి వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వాటర్ వంపేసి వీటిని శుభ్రంగా కడగాలి. చేపలు చల్లారిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చేపలకి పైన ఉండే స్కిన్ని ఈ విధంగా చేతితో తీసేసుకోవాలి. చాలా ఈజీగానే ఊడి వస్తుందండి, ఎందుకంటే బాగా ఉడికిపోయింది కాబట్టి స్కిన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా అన్ని చేపలకి స్కిన్ తీసేసుకొని బాగా శుభ్రంగా కడుక్కోవాలండి. ఇవి సముద్రపు చేపలండి, సో ఇసుక ఎక్కువగా ఉంటుంది. మనం అందుకే ఉడికించుకున్న తర్వాత కూడా 3-4 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఉడికించుకున్న చేపల్ని చేతితో ప్రెస్ చేసుకుంటూ నలుపుకున్నామంటే పొడి పొడిగా పడుతుంది. ఈ విధంగా అన్ని చేపల్ని పొడి పొడిగా చేసుకోవాలి. ఇందులో ముళ్ళులు ఎక్కడా ఉండవండి, ఒకటే ఒక ముళ్ళు ఉంటుంది. దాన్ని తీసేసి ఈ విధంగా పొడి పొడిగా చేసుకోవాలి. అక్కడక్కడ చాలా చిన్న చిన్న ముళ్ళులు ఉంటాయి. అవి చాలా స్మూత్గా ఇలా మనం బెండ్ చేసామంటే బెండ్ అవుతాయి. అంత స్మూత్గా ఉంటాయండి. ముళ్ళుల్ని తీసేయకపోయినా పర్లేదు, ఎందుకంటే మనం ఫ్రై చేసుకున్నప్పుడు అవి కూడా ఫ్రై అయిపోతాయి. వాటిని తిన్నా కూడా మనకు ఎక్కడా గుచ్చుకోదు, ఏ ప్రాబ్లము ఉండదు. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని చేపల్ని నలుపుకుంటూ ఈ విధంగా పొడి పొడిగా చేసుకోవాలి. తర్వాత కడాయిలో 3 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసి తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 1/2 స్పూన్ పసుపు వేసి అంతా కలిసేలా కలుపుకొని ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తగా అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత 2 స్పూన్లు చిల్లీ పౌడర్ వేసి కాసేపు వేయించుకుందాము. చిల్లీ పౌడర్ బాగా వేగి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, చిల్లీ పౌడర్ బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 2 స్పూన్లు ధనియాల పొడి వేసి అంతా కలిసేలా కలుపుకుంటూ పొడుల్ని కాసేపు వేయించుకోవాలి. చూడండి, పొడులన్నీ బాగా కలిసిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా పొడి పొడిగా చేసుకున్న సొరచేపను వేసుకొని అంతా కలిసేలా కలుపుకుందాము. ఇప్పుడు దీన్ని మనం లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూసామంటే చూడండి, సొరపిట్టు బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా. ఇప్పుడు అందులో 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసి అంతా కలిసేలా కలుపుకుంటూ మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. లేదు, ఒట్టిగా అలాగే స్పూన్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. దీన్ని మనం మూత లేకుండా ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టామంటే ఆవిరికి నీరు వచ్చి ఆ నీరంతా ఫ్రైలో పడుతుంది. సో మూత లేకుండానే ఫ్రై చేసుకుందాం. 5 నిమిషాల తర్వాత చూడండి, సొరపిట్టు బాగా వేగి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు అంతా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ సొరపిట్టు రెడీ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా సొరపిట్టుని ఎలా చేసుకోవాలో. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా పక్కనే ఉండే బెల్ బటన్ని ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వీడియోని చూసేయచ్చు. థ్యాంక్ యూ.